అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర. ఈరోజు అయితే వీడియో ఏంటంటే ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. ఎందుకంటే మా మామయ్య చనిపోయిన రోజు అంటే వర్ధంతి. ఈరోజు ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈరోజు కొంచెం వేరుగా అంటే పిల్లలకు అనాథ పిల్లలకైనా మా వంతు మేము హెల్ప్ చేద్దామని అయితే భోజనం అయితే రెడీ చేస్తున్నాం. ఈ వంటలన్నీ అయితే మా మామ ఫోటో ముందు అయితే పెట్టుకొని మేమైతే పూజ అయితే చేసుకుంటాం. ఇంకా దీని తర్వాత అయితే మంచిగా పిల్లలకైతే వండి పెడతాం. అయితే రెడీ అయిపోయింది. రొట్టెలు అయితే పానకం, ఇది సప్పిడి పప్పు, ఇంకొక రొట్టె కాలుతుంది. 3 రొట్టెలు చేయాలి. ఇదైతే వైట్ రైస్. వంట అన్నీ అయిపోయినాకైతే మా వారైతే ఇంకా ఫోటో ఫ్రేమ్స్కి అయితే అదే మా మామయ్య ఫోటో ఫ్రేమ్కి అయితే ఇలా పూలదండ అయితే కొడుతున్నాడు. ఇంకా దాని తర్వాత మా పూజ అన్నీ అయిపోయినాయి. ఇంట్లో అయిపోయిన తర్వాత అయితే సాయంత్రం పిల్లలకైతే అన్నానికైతే మేమే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం అయితే మునక్కాయ సాంబార్, పప్పు, పెరుగు అన్నీ. సాంబార్లోకి అయితే ఇంకా మునక్కాయలు, ఆలు, ఇవి కూరగాయలు అయితే వేసి సాంబార్ చేస్తాం. ఇదైతే తోటకూర పప్పు చేద్దామని అయితే అనుకుంటున్నాం. మామూలు పప్పు కాడికి తోటకూర పప్పు బాగుంటుంది కదా. ఇవైతే చిక్కుడుకాయ ఫ్రై, ఒక ఫ్రై, పప్పు, సాంబార్, అదే పప్పుచారు, పెరుగు, ఎగ్, రైస్ అయితే బాగుంటుంది కదా పిల్లలకని అయితే ఇదైతే చేస్తున్నాం. మేమైతే సాయంత్రం 5 నుంచి మొదలు పెడితే 7 కల్లా అయితే వంట అయితే అయిపోయింది. ఎందుకంటే 7:30 కల్లా వాళ్ళైతే తింటారంట అని మాకు చెప్పిండ్రు. మేమైతే మానసిక వికలాంగుల పిల్లలు ఉంటారు, ఒక 20 మెంబర్స్ ఉంటారు మా ఊరి దగ్గరలో, అంటే ఆశ్రమంలో ఉంటారు. వాళ్ళకైతే ఫుడ్ అయితే వండుతున్నాము. అది మా గిద్దలూరులోనే. మాకైతే ఆ నుంచి ఒక అర్ధగంట దూరము. ఇంకా అలా కొంతమందికి అయితే ప్యాకింగ్ చేసి స్టేషన్లో అమ్మటి ఉంటారు కదా, వాళ్ళకైతే ఫుడ్ ఇద్దామని అయితే అలా ఇస్తరాకులు అలా అయితే కొన్ని ప్యాకింగ్ అయితే చేసేసినాము. ఇంకా నైట్ కూడా అయిపోతుంది. గబగబా అయితే చేస్తున్నాం. అన్నీ మేము హోమ్ మేడ్ ఫుడ్డే చేసినాం. నేను మా అత్త. నేనైతే పప్పు ఇంకా సాంబార్ అయితే చేసిన, అత్త అయితే ఇంకా అన్నం వండేసి ఫ్రై చేసింది. తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టింది. ఇవన్నీ అయితే మేము ఆటోలో తీసుకెళ్ళి అక్కడైతే వడ్డియాలి. ఇంకా అలా చూడండి, అలా ప్యాకెట్స్లలో అయితే కట్టినాము. ఇంకా పెరుగు, అరటికాయ అయితే ఆడ యాడ్ చేయాలి. ఇంకా చూడండి ఫైనల్గా అయితే వచ్చేసినాము పిల్లల కాడికి. ఇంకా అప్పుడైతే ఒక 10 మంది పిల్లలు అయితే ఉన్నారు. చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోయినరు. అంటే వినాయకమై పండుగ వచ్చింది కదా, వాళ్ళని ఇంటికి అయితే తీసుకెళ్ళిండంట. వీళ్ళైతే కొంతమంది అయితే స్టోరీ చెప్తుంటే బాధ అనిపించింది. కొంతమంది అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినరు. అంటే ఇంకా వాళ్ళని ఇంటికి కూడా తీసుకెళ్లారంట. అమ్మ నాన్న ఉన్నా కూడా ఇక్కడే శాశ్వతంగా ఉండాలని అయితే వదిలేసిండ్రని. ఇంకా అలా చాలా బాధ వేసింది అలా ఆమె చెప్తుంటే వాడాను. కానీ ఇక్కడైతే చాలా బాగున్నారు పిల్లలు, మంచిగా వాళ్ళకి సౌకర్యాలు, చదువు చెప్పడం కానీ వాళ్ళ అన్నీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మా వంతుగా అయితే ఈసారి ఇలా అయితే డొనేట్ చేస్తున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి అయితే మా వంతు ఇలా చేస్తున్నాం. ఫస్ట్ టైం అయితే ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేయడము. మాకు కూడా తెలియదు ఇక్కడ ఉందని అంటున్నారు, కానీ చాలామంది చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఒకసారి అయితే ఫుడ్ అయితే పెట్టండి, మంచిగా ఉండిద్ది పిల్లలకు అని. ఆ రోజు అయితే అలా ఫుడ్ అయితే పెడుతున్నాం. మా వారైతే మంచిగా వడ్డిస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా అలా కన్నయ్యని అయితే ఎత్తుకొని ఉన్నా, వాడిని కూడా తీసుకొచ్చిన. పిల్లలు కూడా అయితే చాలా మంచిగా అయితే భోంచేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడే ఒక గంట సేపు అయితే ఉన్నాము. ఇంకా అక్కడ వంట అయితే ఆ రోజు అంటే చాలా బాగా కుదిరింది. కర్రీస్ కానీ పప్పు, సాంబార్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా అరటికాయ, పెరుగు, గుడ్డు అన్నీ అయితే వాళ్ళు మంచిగా అయితే తినేసిండ్రు. మిగిలినవి అయితే ఇలా అయితే స్వామీజీలు అలా తిరుగుతుంటారు కదా, వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉన్నాము. ఇంకా ఫుడ్ అంతా అయితే మేము ఎంత తీసుకెళ్ళామో అంతా అయిపించి అయితే తీసుకొచ్చినాం. ఈయనకైతే ఏం తీసుకురాలేదు. ఆ రోజు మంచిగా అయితే పిల్లలకు అక్కడ కనిపించిన వాళ్ళందరికీ అయితే మంచిగా అయితే ఫుడ్ అయితే పెట్టినాం. చాలా హ్యాపీ అనిపించింది.
చూడండి. ఇలా అయితే మిగిలిన ఫుడ్ అయితే వడ్డించి దాంట్లో పప్పు సాంబారు ఎగ్ పెరుగు అయితే వేసేసి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసినాము. అలా మేము ఇంటికి వచ్చేటరకు అయితే 9 అయిపోయింది. 9:30 అయిపోయింది. కన్నయ్యకి కూడా ఆ రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా వాడికి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అయితే మేము ఇలా అయితే చేస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే చేయలేదు. ఇంకా ముందు ఇంకా మంచిగా అయితే ఇలా భోజనాలు పెట్టాలని అయితే నేనైతే మంచిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా మాకు కూడా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా ఇంకా అన్నము అన్నీ తినేసి అయితే మంచిగా అయితే రెస్ట్ తీసుకున్నాం. ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా పిల్లలకి ఇలా ఒక పూట భోజనం పెట్టడానికి అయితే హెల్ప్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే నెంబర్ పెడతా స్క్రీన్ మీద. ఇంకా చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా మీ వంత అయితే ఇలా పిల్లలకైతే భోజనం కానీ నెలకు సరిపడే సరుకులు కానీ అయితే హెల్ప్ చేయొచ్చు. చాలామంది కూడా చేస్తూ ఉంటారు. రగ్గులు కానీ అలా వాళ్ళకి తోచిన సహాయం అయితే చేస్తుంటారు. మేము మా వంత అయితే ఇలా చేసినాం. మీకు కూడా చేయాలనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నేనైతే అడ్రస్ కానీ నెంబర్ కానీ అయితే పెడతాను. అంతే అండి. వీడియో అయితే బాయ్.